వేసుకున్నాం కదా, ఇదే అవుట్లైన్స్ అంటారు దీన్ని. ఏదైనా ఒక పువ్వు వేయాలన్నా కూడా ఇదే వర్క్ వస్తుంది. చూడండి, ఏం లేదు, ఏదైనా కూడా గొలుసు కుట్టే బేసిక్. ఇప్పుడు ఇలా ఒక గొలుసు ఎత్తుకొని ఈ పక్క నుంచి ఈ పక్కకు ఒక గొలుసు వేసాను. ఓకేనా? ఈ గొలుసుని ఇలా ముందుకు తీసుకెళ్ళి స్ట్రైట్గా మళ్ళీ లోపల ఒక గొలుసు, తర్వాత బయట ఒక గొలుసు. చూసారా? అంటే ఇక్కడ లాక్ పడిపోయింది, చిన్న గొలుసు వేసాం. ఓకేనా? చూడండి, మళ్ళీ దీన్ని తీసుకొచ్చి లోపల బయట, దీన్ని లాక్ చేయడం అంటారు. ఇక అటు ఇటు కదలదు గొలుసు. ఓకేనా? ఈ పక్క నుంచి ఒక గొలుసు, చిన్న గొలుసు, ఆ చిన్న గొలుసు వేయడాన్ని లాక్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ముడి వేయడాన్ని నాట్ అంటారు, ఇలా కుట్టడాన్ని లాక్ అంటారు. చూడండి, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళానా, లోపల బయట. ఓకేనా? ఇలాగే ఉండాలి దారం. మళ్ళీ చూడండి, ముందుకు వచ్చినప్పుడు సూదిని గ్రిప్పుగా ఇలాగే తీసుకోవాలా, బయట సేమ్ అంతే ప్రాసెస్, లోపల బయట. చూడండి, ఒక తప్పు చేస్తారు, అది చేయక ముందే నేనే చెప్తున్నాను. ఇలా ఉండంగానే ఇక్కడ గొలుసు ఎత్తుకొని ఇలా లాగారనుకో రాదు. ఓకేనా? ఏం చేయాలా, తీయండి, పూర్తిగా ఇక్కడికి రావాలా. పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి గొలుసు వేసుకోవాలా. అలా కాకుండా పూర్తిగా రాకుండా ఇక్కడ ఉండగానే ఇక్కడ ఇలా గొలుసు తీసుకొని ఇలా వేసారనుకో రాదు, మధ్యలోకి వచ్చేస్తుంది, క్లాత్ జుల్లి పట్టేస్తుంది, అసలు వర్కే రాదు. సో అప్పుడు అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈ దారాన్ని నేరుగా ఇలా తీసుకెళ్ళాలి, ఇక్కడ దారం తగిలించుకొని ఇక్కడ నుంచి గొలుసు ఇటు నుంచి ఇలాగే ఇక్కడే వేసేయాలి. ఇదే ప్రాసెస్. ఏ గొలుసు కుట్టుకున్నా ఏదైనా కూడా నేరుగా ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగే కుట్టాలి. అలా కుట్టకుండా ఇక్కడికి వెళ్ళి ఇది తీసుకొని ఇలా లాగారనుకోండి రాదు, పోతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ముందుకు వెళ్ళేటప్పుడు సూదిని ఇలా ముందుకే సపోర్ట్ తీసుకోవాలి, ఇలా ముందుకి. ఓకేనా? అదేవిధంగా కిందికి వచ్చేటప్పుడు చూడండి, ఇలా తీసుకొని ఇలా వెనక్కి, ఇలా కిందికి. ఓకేనా? ఇలా అయితేనే వస్తుంది, అలా లాక్కూడదు. ఓకేనా? ఇది లాంగ్ అండ్ షార్ట్. ఆకులు పువ్వులు కుట్టడానికి ఫిల్లింగ్ చేయడం కోసం ఈ వర్క్ బేసిక్ అన్నమాట. ఓకేనా? నీట్గా కుట్టాల, కింద పైన, మళ్ళా లోపల మీ మైండ్కి చెప్పాలా, లోపల బయట. ఒక 4 సార్లు చెప్తే ఆటోమేటిక్గా మీరే కుట్టేస్తారు. ఒకటే వచ్చింది పోగు, అవునా? తీసేసి 2 పోగులు వచ్చేదాకా కుట్టాలి. లోపల బయట. ఇలా కుడితేనే సాఫ్ట్గా క్లాత్ జుల్లి పట్టకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది, అవునా? మనం ఇటు సైడ్ అటు సైడ్ అవుట్లైన్ వేసుకున్నాం. ఈ అవుట్లైన్కి ఈ పక్క ఒక గొలుసు లాక్, అవుట్లైన్కి లాక్, అంటే ఇక అది కదలదు. చూసారా? ఇది డిస్టర్బ్ కాదు ఇంకా, ఎందుకంటే అక్కడ లాక్ వేసేసాం కాబట్టి ఇది ముందుకు వెనక్కి ఇది జరుగుతుంది, కానీ అది జరగదు. అర్థమైందా? అలా లాక్ వేయకుండా ఊరికే ఇక్కడికి వచ్చి ఇలా తీసుకొని ఇలా వెళ్ళామనుకో వర్క్ రాదు, లాక్ వేస్తేనే. కుట్టుమా.